వాళ్ళకి మరొక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏదైతే తను జైల్లో ఉన్నాడు, అయితే జైళ్ళు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. నిర్వహణ అంతా కూడా జైళ్ళ నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. తీహార్ జైల్లో తనని అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి అక్కడ అధికార యంత్రాంగాన్ని తన మాట వినేవాళ్ళని పెట్టుకున్నాడు అంటూ ఇప్పుడు అందులో వన్ ఆఫ్ ద నిందితుడిగా ఉన్నటువంటి సుఖేష్ చంద్ర తాజాగా ప్రకటించాడు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని, అధికార దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారి జైలు అధికారిగా నియమించుకున్నారని తాజాగా ఈయన ఆరోపించాడు. జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా నన్ను బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారని, 3 రోజుల నుంచి జైలు శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ అధికారుల ద్వారా నన్ను బెదిరిస్తున్నాడంటూ ఆరోపించాడు. స్టేట్మెంట్ ఇవ్వద్దంటూ ఒత్తిడి తెస్తున్నారు, ఎవరు నన్ను బెదిరించినా నేను వెనక్కి తగ్గను అంటూ ప్రకటించాడు. అదే సందర్భంలో సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకి జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని, అధికార దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని, మాజీ మంత్రి సత్యేంద్ర జైనే ఈ వ్యవహారాలన్నిటి వెనకాల ఉన్నాడన్నటువంటిది తాజా ఆరోపణ. ఎవరు నన్ను బెదిరించినా నేను వెనక్కి తగ్గను, మొత్తం నేతల బండారం బయట పెడతానంటూ ఇతను చేసిన ప్రకటన అన్నటువంటిది కీలకంగా కాబోతుంది.